హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మన ఇండికేటర్ నిఫ్టీ 1 minute చార్ట్లో మన మే 5th బై ట్రేడ్ పడింది. మే 6th వచ్చి ఈరోజు వచ్చి సెల్ ట్రేడ్ తీసుకుంది, మళ్ళీ రివర్స్లో బై ట్రేడ్ తీసుకుంది. దీని ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. 40 పాయింట్స్ ఒకటి వచ్చింది, 37 - 37 పాయింట్స్ ఒకటి. ఇప్పుడు బై ట్రేడ్ ఏమో కంటిన్యూ అవుతుంది. దీని ట్రేడ్స్ రిజల్ట్ వచ్చి మనం ఎక్సెల్ షీట్లో వేస్తున్నాం కదా, ఎక్సెల్ షీట్లోకి నోట్ చేయడం జరిగింది. -40, +40, -35 పాయింట్స్. సో ఈరోజు 2 ట్రేడ్స్ వచ్చినాయి. దీని పాయింట్స్ ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇది సెన్సెక్స్ చార్టు. సెన్సెక్స్ చార్ట్ మీద మనం ఇండికేటర్ డిప్లాయ్ చేయడం జరిగింది. సో దాని సిగ్నల్స్ ఇది కూడా సేమ్ ఇవాళ 2 సిగ్నల్స్ పడినాయి. దీని ప్రాఫిట్ అండ్ లాస్ మన ఎక్సెల్ షీట్లో చూపిస్తాను. సో ప్రీవియస్గా జరిగిన ట్రేడ్స్ ఇవి. దీని ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ ఇవి. ఏప్రిల్ 13 నుంచి అయితే 8069 పాయింట్స్ దాకా బుక్ చేయడం జరిగింది. సో ఇవి ఆ ట్రేడ్స్ ఇవి. ఈరోజు 188 ఒక ట్రేడ్లో బుక్ చేయడం జరిగింది, ఇంకో ట్రేడ్ -4. ఇప్పుడు ఇంకో ట్రేడ్లో మనకి ఇది కంటిన్యూ అవుతుంది. 888 పాయింట్స్ ఎక్సెల్ షీట్లో చేయడం జరిగింది. ఈరోజు 2 ట్రేడ్స్ బుక్ చేసినవి. ఇప్పుడు కంటిన్యూ బై ట్రేడ్లో ఉంది. సో మన ఛానల్లో ఇది కంటిన్యూగా ప్రాఫిట్స్ అండ్ లాస్లో మన సిగ్నల్ ఎన్ని పాయింట్లు ఇస్తుంది అనేది కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. ఫర్దర్గా మన ఛానల్ ఫాలో కండి. ఫాలో అయితే డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి మీకు. ఇది ఇక్కడ మన సిగ్నల్ ఏంటంటే ఇండియా ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి కరెక్ట్గా సిగ్నల్ పడుతుంది. సో కాన్ఫిడెంట్గా మనం భయం లేకుండా ట్రేడ్ చేయడం జరుగుతుంది. మనం లాస్ వచ్చినా ఎంతవరకు లాస్ వస్తుందా అది మన ఎక్కడ సిగ్నల్లో ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి మనకు హోల్డ్ చేసి అక్కడ దాకా ఫియర్లెస్గా ఉండడానికి ఉంటుంది. టార్గెట్ కూడా మనం రివర్స్ సిగ్నల్ పడేదాకా టార్గెట్ వచ్చేంత వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో మధ్యలో ఎగ్జిట్ అయిపోయి తక్కువ లాస్, ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు తక్కువలో బుక్ చేయడం, లాస్లో ఎక్కువ బుక్ చేయడం అలా జరగకుండా ప్రాపర్ రిస్క్ రివార్డ్తో ఫాలో అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీలైతే ఒక లైక్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.